సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 300 మందికి 62,88,000 రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ మనకు నిజంగా ఒక వరమని ఈ సందర్భంగా ఆయన అన్నారు. ఒకప్పుడు గ్రామాల్లో మంచినీటికే ఇబ్బంది పడ్డామని, కానీ కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల మండుటెండలో మన చెరువులు మత్తడి దూకుతున్నాయని పేర్కొన్నారు. రాష్ట్రంలోనే అత్యధిక సీఎం రిలీఫ్ ఫండ్లు మన సిద్దిపేట నియోజకవర్గంలో 12,857 మందికి ఇప్పటిదాకా సీఎం రిలీఫ్ ఫండ్ అందించారు. 12,857 మందికి ఎంత డబ్బు అందించామంటే 41,11,00,000 రూపాయలు ఇప్పటిదాకా సాయం చేశారు. అదేవిధంగా ఈరోజు కూడా ఒక 300 మందికి 62,88,000 రూపాయల చెక్కులు ఈరోజు కూడా అందించడం జరుగుతాం. సరే, మీరంతా కూడా కష్టాల్లో ఆపదలో ఉన్నారు. ఏదో కొంత భక్తిగా సహకారం అందించేటువంటి ప్రయత్నం. దయచేసి ఈ చెక్కులను కూడా ఆలస్యం చేయకుండా వెంటనే మీ బ్యాంకులో వేసుకోండి. మళ్ళీ డేట్ మారితే మీకే ఇబ్బంది అవుతుంది కనుక రేపు కానీ ఎల్లుండి కానీ వెంటనే బ్యాంకులో డిపాజిట్ చేసుకోవాల్సిందిగా మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మరి వివిధ ఉన్న ఒక మహిళల కోసం మీ అందరితో నేను కోరేది, మన సిద్దిపేట అన్ని రకాలు కూడా అభివృద్ధి జరిగింది. మరి ఇంకా మన సిద్దిపేటను చక్కగా అన్నింటిలో కూడా ముందు తీసుకుపోయే ప్రయత్నం చేద్దాం. నేను ఎక్కడ చూసినా నేను పొద్దున్న నుంచి సిద్దిపేట రూరల్ మండలం, అర్బన్ మండలం, చిన్న కోడలు తెలుసుకుంటూ వస్తా ఉన్నాను. ఎక్కడ చూసినా కాలువలలో నిండుగా నీళ్లు పోతా ఉన్నాయి. చాలా చెరువులు మద్దతు దొరుకుతా ఉన్నాయి. ఎక్కడ చూసినా ఈ గడ్డల్లో కూడా పచ్చని పొలాలు కనబడతా ఉన్నాయి. సిద్దిపేట అంటే చాలా సంతోషంగా కూడా ఉంది. ఒకప్పుడు మంచినీళ్ళ కోసమే ఇబ్బంది పడేవాళ్ళు. ఊర్లలో పోతే బిందెలు అడ్డ పెట్టేవాళ్ళు, నీళ్ళు వస్తాయి వాళ్ళు మోసి భుజాలు కాయలు కాసేది. కానీ ఇప్పుడు కాలువలలో గోదావరి నీళ్లు గలగల బారుతా ఉన్నాయి. పచ్చడి పొలాలతో ఇవాళ 85,000 ఎకరాల్లో సిద్దిపేట నియోజకవర్గంలో వరి నాట్లు వేస్తున్నారు. ఇంతకుముందు యాసంగి పంట అంటే యానో ఒక అద్దెగడో బిగడో ఇంత పొలం కనబడుతుంది. ఇప్పుడు ఎక్కడో అద్దెగడ ఖాళీ కనబడుతుంది. ఊరు మొత్తం మీరు చూస్తే యానో ఒక ఎకరమో అద్దెగడో బిగడంతా ఖాళీ కనబడుతుంది తప్ప ఊరంతా నాటే.